పర్యటనలో భద్రతా లోపంపై ఏపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకుంటారని బొత్స ప్రశ్నించారు. అయితే అది పోలీస్ శాఖకు సంబంధించిన అంశమని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఐపీఎస్ ఆఫీసర్ అనుకున్న వచ్చేస్తే ఏమనుకోవడం, మళ్ళీ ఆయన వచ్చి ముందు వచ్చాడు వెనక వచ్చాడు అని కంటే ముందు దానికి సంబంధించిన వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకున్నా అంటే బాగుండేది. మరి దాన్ని సంబంధించుకోవడం ఎందుకు? ఎంక్వైరీ చేసాము, దాని మీద చర్య తీసుకుంటున్నాము, ఇగో ఏంది అది ఎక్కడ లోపం జరిగిందో ఇగో వీళ్ళ లోపం అని ఇప్పటికే చట్టాలు ఎందుకు వెళ్ళిన ఎవరు? మామూలు వ్యక్తి వెళ్ళే, మామూలు మంత్రి వెళ్ళే. అలాంటప్పుడు ఆయన వచ్చి ఆయన మా ఇల్లు ఆయన వచ్చి ఆడు తోలు తీస్తాను ఇటు తొక్కు తీస్తాను. ఇప్పుడు ఎవరు తొక్కు తీస్తాడు చూద్దాం, రేపు పొద్దున్న చూస్తాను ఆయన ఏం చేస్తారో చూద్దాం. ఆయన కార్యక్రమంలో అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు. రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. ఇది నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేసాం. ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా